ఈ వీడియోలో కంచీపురం రూమ్ నుండి బస్టాండ్ వరకు ఎలా వెళ్ళాలి, బస్టాండ్లో అరుణాచలం బస్సులు ఎలా గుర్తుపట్టాలి, తమిళ్లో ఉన్న ఈ పేరును మనం ఎలా కనిపెట్టాలి, బస్టాండ్లో ఈ బస్సెస్ ఎక్కడ ఉంటాయి, ఈ బస్సు జర్నీ ఎన్ని అవర్స్, మధ్యలో ఏదైనా స్టాప్ ఉంటుందా, మరియు ఈ బస్ టికెట్ కాస్ట్ ఎంత, అరుణాచలం టెంపుల్ వరకు ఈ బస్సు వెళ్తుందా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 4am అరుణ్. ఈరోజు వచ్చేసి మనం కాంచీపురం నుండి అరుణాచలం బస్సులో ఎలా వెళ్ళాలి చూద్దాం. మా రూమ్ నుండి కాంచీపురం బస్ స్టాండ్ అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేమైతే ఆటో మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశాడు అతను. ఫస్ట్ టైమో 50 రూపీస్ అన్నాడు పర్ పర్సన్. తర్వాత బార్గెన్ చేయగా పర్ పర్సన్ 20 రూపీస్ అని తీసుకెళ్ళాడు. ఆటోలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రేట్స్ వాళ్ళ నోటికి ఎంత వస్తుందో చెప్తారు. మనం కొంచెం తగ్గించి మాట్లాడుకుంటే కొంచెం బెటర్ మనకు. మనం ఆటోలో అయితే మాత్రం బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాంచీపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి స్ట్రేట్గా కనిపిస్తున్న బస్సులే మనకు అరుణాచలం బస్సులు. ఒక లైన్ కొద్ది ఉన్నాయి కదా, అదైతే మనకు అరుణాచలం బస్సులు. అరుణాచలం వెళ్ళడానికి ఇక్కడ మనం వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన జర్నీ వచ్చేసి 3.5 అవర్స్ పడుతుంది. అప్రాక్సిమేట్లీ 4 అవర్స్ కూడా పట్టచ్చు అప్పుడప్పుడు. రూట్ కొంచెం ఫారెస్ట్ రూటు, చెట్లు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఇవి అరుణాచలం బస్సెస్. 3.5 అవర్స్ 4 అవర్స్ అయితే పడుతుంది. నేను మీకు బస్ టికెట్ కాస్ట్ కూడా చూపిస్తాను. మన జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. విలేజెస్ మీదుగా కొండల నుంచి గుట్టల నుంచి మంచిగా వెళ్ళిపోతుంది బస్సు. మన డ్రైవర్ అన్న కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. అంత స్లోగా అయితే ఏమి వెళ్ళాయి ఈ బస్సెస్. చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తాయి. బస్సు అయితే స్టార్ట్ అయింది, బస్సు వెళ్తుంది. చాలా అంటే చాలా స్పీడ్గానే వెళ్తుంది బస్సు, అంత స్లోగా అయితే వెళ్ళట్లేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకు పర్ పర్సన్ 110 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఈ జర్నీ మాత్రం 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఒక్కరికి 110 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ బస్సు ఎక్కడ దాకా వెళ్తుందని మాత్రం లాస్ట్ చివరిలో మాత్రం మీకు తెలిసిపోతుంది. టెంపుల్ దాకా వెళ్తుందా, మరి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ టెంపుల్ ఎన్ని కిలోమీటర్స్ అనేది అయితే మీరు ఈ వీడియో చివరి దాకా చూసి మాత్రం తెలుసుకోండి. మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఇంకో విషయం, మన ఛానల్లో కాంచీపురం ఫుల్ టూర్ అయితే వస్తుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన 2-3 డేస్కి అయితే కాంచీపురం గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఎక్కడ దర్శించుకోవాలి, ఎన్ని టెంపుల్స్ దర్శించుకోవాలని. కాంచీపురంలో అయితే 10-12 టెంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఎన్ని, ఇక్కడ రూమ్ కాస్ట్ ఎంత, మనకు పర్ డే రూమ్ ఎంత ఛార్జ్ చేస్తారు అనే విషయాలు అయితే ఆ వీడియోలో క్లారిటీగా చెప్తాను నేను. మనం వచ్చేసి అరుణాచలం కొండ దగ్గరికి వచ్చేసామండి. అరుణాచలం గుట్ట ఇది. ఈ గుట్ట చుట్టే మనం గిరి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మనం పౌర్ణమి రోజు వచ్చాం కాబట్టి ఇగో ఇది మన అరుణాచలం బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి 1.8 కిలోమీటర్స్ దూరంలో మన టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ నియర్ బై చాలా రూమ్స్ ఉంటాయి. మన రూమ్స్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి అరుణాచలం గిరి ప్రదర్శన చేయవలసిన గుట్ట. ఓం అరుణాచలేశ్వరాయ నమః.